కృష్ణ కృష్ణ ఏమిటిది? వద్దు కృష్ణ, వద్దు వద్దు. రుక్మిణి, కృష్ణుడు మూడోసారి అటుకులు తినడాన్ని నీవు ఏదో ఒకటి చేసి ఆపాలి. ఎందుకు మునివర్యా? ఎందుకంటే ఆ అటుకులను మూడోసారి తింటే సుధామకు వచ్చిన పరిస్థితే కృష్ణుడికి వస్తుంది. అప్పుడు కృష్ణుడు దారిద్ర్యంలో ఉండవలసి వస్తుంది. అలాగా మునివర్యా? స్వామి, కొంచెం ఆగండి. రుక్మిణి, కృష్ణుడు మూడోసారి అటుకులు తినడాన్ని నీవు ఏదో ఒకటి చేసి ఆపాలి. ఎందుకు మునివర్యా? ఎందుకంటే ఆ అటుకులను మూడోసారి తింటే సుధామకు వచ్చిన పరిస్థితే కృష్ణుడికి వస్తుంది. అప్పుడు కృష్ణుడు దారిద్ర్యంలో ఉండవలసి వస్తుంది. అలాగా మునివర్యా? స్వామి, కొంచెం ఆగండి. కుచేలురవారు ప్రేమతో తెచ్చిన అటుకులను మీరొక్కరే తింటే ఎలా? మాకు ఇవ్వండి. దాన్ని అష్టపత్నులమైన మేమందరము పంచుకొనిదము. ఓహో, నేను మర్చిపోయాను. తీసుకో. మహాప్రసాదం. కృష్ణ, ఏమి సుధామా? మరి ఇంట్లో ఇంత త్వరగా నీకు జ్ఞాపకం వచ్చిందా ఇల్లు? ఓహో, ఇంట్లో మా వదిన గారు, నీ పిల్లలంతా నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏమో. మిత్రమా, ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళవచ్చును కదా? ఉండవచ్చును. అయితే ఇంటికి త్వరగా తిరిగి వచ్చేదనని చెప్పి వచ్చాను. అందువల్ల వెళ్లాల్సిందే. అంతగా వెళ్ళాలి అన్నప్పుడు ఆపడం సరికాదు. మరలా నిన్ను కలుసుకునే భాగ్యం నాకెప్పుడు? ప్రభు, మరలా నీ కృప కలిగినప్పుడు. నేనిక వెళ్ళి వచ్చేదను పరమాత్మ. మిత్రమా, నారద మునేంద్ర, నేనిక వెళ్తాను. అమ్మా, నేనిక వెళ్ళి వస్తాను. సెలవు. ఆ కృష్ణుడి దర్శనం వల్ల మీరేమో ఆనందభరితులయ్యారు. అయితే ఆకలితో ఏడుస్తున్నా నా పిల్లలను నేనెలా సముదాయించాలండి? అయ్యో దేవుడా, ఎలాంటి అసహాయక పతిని పొందాను. నేను ఎలా నా సంసార రథాన్ని లాగగలను? నేను ఈ కష్టాల్ని భరించలేను. నేనింక కష్టాల్ని భరించలేను. ఏమండి, కొంచెం విషాన్ని తెచ్చివ్వండి. పిల్లలకు తాగించి ఆ తర్వాత నేను తాగి చేస్తాను. ఎందుకిలా చేతగాని మాటలు మాట్లాడుతున్నావు? మనం కృష్ణ భక్తులం. ఆ దేవుణ్ణి నమ్మి చెడినవారు లేరు. సృష్టిలోనున్న సకల చరాచరాలను పోషిస్తున్న ఆ దైవం మనల్ని పోషించలేడా? అతడు మన చేయి వదలడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నది సతీమణి. స్వామి, స్వామి, అటు చూడండి.
అంతా కృష్ణుడి అనుగ్రహం. హే అనాథరక్షక, కరుణాసింధు, ఇవన్నీ నీ కృపఫలమే సతీమణి. నేను కృష్ణుణ్ణి స్మరించినప్పుడల్లా నన్ను నువ్వు ద్వేషించేదానవు. అయితే ఆ జీవాత్ముణ్ణి నమ్మి చెడినవారు లేరని ఇప్పుడు నీకు తెలిసిందా? క్షమించండి స్వామి. స్వామి, మీలాగే ఆ కృష్ణుని చూడటానికి నేను పరితపిస్తున్నాను. అతడి దర్శనాన్ని పొంది మార్గాన్ని చూపండి. ఆహా. ప్రభు, ఉమ్, మీకు నాదొక విజ్ఞప్తి. మనవే. నీకిష్టమైనవన్నీ నీకు చేస్తూనే ఉన్నాను కదా, ఇంకా మనవి చేసుకోవాల్సిందేముంది? ప్రభు, మిమ్మల్ని వివాహం చేసుకుని నేనేమో సుఖంగానే ఉన్నాను. అయితే ఆ భాగ్యం ఎల్లకాలం మిమ్మల్ని వివాహం చేసుకున్న నా ఇతర సహోదరీమణులకు లభించాలన్నదే నా విజ్ఞప్తి. నీ మాటలకు అర్థం? ప్రతి ఒక్క స్త్రీకి ఉమ్, తన పతితో కూడి ఎల్లప్పుడూ ఉండాలనేదే బహుముఖ్యమైన కోరిక. నేను అనుభవిస్తున్న ఈ సుఖ సంతోషాలు వాళ్ళు అనుభవించాలనేదే నా కోరిక. రుక్మిణి, సకల జీవరాశులలోనూ సర్వలోకాలయందు వ్యాపించిన నా చైతన్యం నన్నే నమ్ముకున్న వాళ్లకి దక్కకుండా పోతుందా? నేను నీ వద్దనున్నట్లే నా ఇతర పత్నులతో కూడా ఉంటాను. దానిని నీవే చూడు. ఇదేమిటి? ఇంత సమయమైనా నా చిలిపి కృష్ణుడి ఆగమనమే జరగలేదు కదా. మిత్రా, స్వామి, ఇదేమిది? ఇంత నిరాశగా ఉన్నావు? ఇంకేం చేయాలి? చంద్రుడు గగనంలో కనిపించినంతనే నా చెంతనుంటున్నా మీరు నేడు ఆలస్యంగా రావడానికి కారణమేమిటో? అబ్బబ్బబ్బబ్బా, కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు ఇంతగా కోపగించుకుంటున్నావే? ఇంకా కారణాంతరాల వల్ల ఒక రాత్రి మొత్తం నిన్ను వదిలి ఉండే పరిస్థితి ఏర్పడితే అప్పుడేం చేస్తావు? మీ జ్ఞాపకాలలోనే నా ప్రాణాన్ని వదులుతాను. మిత్ర, ఇలాంటి అశుభాలను పలుకకూడదు. నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇదేమిటి ప్రాణనాథ? ఎప్పుడూ ఆలస్యంగా వస్తున్న నా ప్రియతముడు నేడు సమయానికి సరిగ్గా వచ్చి నీ వెచ్చని బాహుబంధనాల్లో నన్ను బంధించారు కదా. నా అందాల బొమ్మవైన నిన్ను చేరడానికి నా మనసు పరితపిస్తోంది. అందుకనే మీకు అష్టపత్నులున్నను వాళ్ళెవ్వరితోనూ కాలక్షేపం చేయకుండా ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు. అలాంటి ఆకర్షణ నాలో ఏమున్నది స్వామి? నీ నిస్వార్థపూరితమైన ఈ స్వభావమే ఆ ఆకర్షణ. ఈ ప్రేమ ఆకర్షణ మీ అనుగ్రహం వల్ల సదా మనల్ని సుఖంగా ఉంచాలి స్వామి. సోదరి, మనం కృష్ణ మహాశయుణ్ణి వివాహం చేసుకున్నప్పటినుంచి మనిద్దరి దాంపత్య జీవితానికి ఏమాత్రం కొరతలేదు. అతని రూపాన్ని తలుచుకుంటూ అతడిని నా కన్నులలో నింపుకొని ఉన్నాను. నా కన్నులలోనూ నింపుకొని అతడి బాహుబంధనాలలో, అతని బిగి కౌగిలింతలలో
మైమర్చిపోవాలని ఆశ. అయితే అతని ఆగమనమే జరగలేదు కదా. భద్రా, లక్షణ, అదిగో మన పూర్ణచంద్రుడి ఆగమనం జరిగినది సోదరి. స్వామి రండి స్వామి. స్వామి నేడెందుకు ఆలస్యంగా విచ్చేశారు? నేను ఆలస్యంగా వచ్చానా? నా మీద మీకున్న ప్రేమే మీ ఇద్దరితో అలా మాట్లాడిస్తున్నది. అది సరే, నేను తయారు చేసిన ఈ తాంబూలాన్ని స్వీకరించండి. కాదు కాదు, నేను ముందు. నేనే ముందు. లేదు నేనే ముందు. ఆహా లేదు, నేనే ముందు. ఆగండి 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 ఆగండి. మీ ఇద్దరి మధ్యన ఎందుకీ పోటీ? నా ప్రేమ మీ ఇద్దరికీ సమానంగా పంచుతాను. ఇద్దరూ ఏకకాలంలోనే ఇవ్వండి. ఆ నాకే ముందు. నాకే ముందు. ఇప్పుడేమంటావు రుక్మిణి? ప్రాణనాథ, మా అందరిలోనూ నెలకొన్నావనేది నీవు చూపించి నన్ను సంతోషపరిచావు స్వామి. రుక్మిణి, ఈ కృష్ణుడు మధురమైన ప్రేమకు స్పందించేవాడే కాదు, నిజమైన భక్తుల ఇంటింటా నిరంతరం వెలసి ఉన్న దాసానుదాసుడు. అది ఎలా అందువా? హరే కృష్ణ 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 హరే హరే, 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 హరే కృష్ణ 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 హరే హరే. స్వామి పరంధామ, స్వామి కృష్ణ పరమాత్మ, నీవు తలచిన వారి మనసున ఉందువన్నది నిరూపించావు. వైకుంఠవాస శ్రీకృష్ణ, నీ దర్శనాన్ని పొంది మేము ధన్యులమయ్యాము. సుదామా, నాకు భక్తులందరూ ఒకటే. నేను ఎల్లప్పుడూ వెతికేది భక్తుల మనసున ఉన్న సద్భావనలనే. నా కృప కఠిన వ్రత నియమాలను పాటించటం వల్లనే లభించాలనేం లేదు. ఎవరికైనను నా మీద వారి మనసులో స్వాభావికంగా అతి సులభంగా కలిగే నిస్వార్థ శ్రద్ధ, స్వచ్ఛంద భక్తి, దృఢ విశ్వాసం, ఈ 3 సద్భావనలు ఎక్కడ ఉంటాయో నాకు నేనుగా అక్కడ నా కృష్ణలీలలను చూపిస్తూ కొలువుంటాను. మేము చరితార్థులమైనాం స్వామి. మా ఆతిథ్యాన్ని స్వీకరించు తండ్రి. అలాగే సుదామా. వెళ్ళి ముత్యాలు, రత్నాలు, వజ్ర వైఢూర్యాలను త్వరగా తీసుకునిరా. అలాగే తెస్తాను స్వామి. సుదామా, ఈ వస్త్రాలలో నీవు మహారాజులా కనిపిస్తున్నావు. ఇదంతా నీ కృపే స్వామి.
సుధామా, నాడు మా మందిరంలో జలంతో నీ పాదపూజ చేయాలన్నప్పుడు అపచారం అపచారం అన్నావు. నేడు నీవేమో చేస్తున్నావు. నీకంటే చిన్నవాణ్ణి నేను. ఇది సరైనదేనా? పరమాత్మ, అందరికన్నా చిన్నవాడివి నీవే, పెద్దవాడివి నీవే. ఈ లోక కళ్యాణ కారకుడవు శ్రీహరివి నీవే. నీలాంటి మహాత్ముడి పాదసేవ చేసే భాగ్యం మాకు లభించడం మేము చేసుకున్న పుణ్యమే కదా. కృష్ణ, నీవు కరుణించి అల్లకల్లోలమైన మా కుటుంబంలో కాంతులు తీసుకొచ్చావు. పిడికెడు అటుకులకి అష్టైశ్వర్యాలను కల్పించావు. కరుణాసింధు, నీ అనుగ్రహాన్ని నేను ఎన్నటికీ మరువలేను. ప్రభూ, నీతో నాదొక కోరిక. అదేమిటో కోరుకో. నీ విశ్వరూపాన్ని మాకు చూపి మా జన్మలను సార్థకం చెయ్యి.